హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ బిఎస్సి లేకుంటే బీసీఏ సెమిస్టర్ టూలో మేజర్ మైనర్ అనే పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ బీసీఏ వాళ్ళకైనా అలానే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా సెమిస్టర్ 2లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. మరి ఎవరైతే బిఎస్సి కంప్యూటర్ సైన్స్లో మ్యాథ్స్ని మేజర్గా తీసుకున్నారో వాళ్ళకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ప్లస్ అలానే సాలిడ్ జామెట్రీ అనే పేపర్ ఉంటుంది. అంటే ఈ రెండు ఉంటాయి. మైనర్ తీసుకున్న వాళ్ళకి మైనర్ కొంతమంది అంటే బీసీఏ వాళ్ళకి మైనర్ మ్యాథ్స్ తీసుకుని ఉంటారు. అందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపరు ఉంటుంది. బిఎస్సి మైనర్ మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కామన్గా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మేజర్కైనా మైనర్కైనా ఖచ్చితంగా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మనము బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. మరి ప్రాబ్లం ఏమంటే చూడండి, సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ tan ఇన్వర్స్ వై మైనస్ x క్యూబ్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ 1 ప్లస్ వై స్క్వేర్ ఉండకూడదు. 1 ప్లస్ వై స్క్వేర్తో డివైడ్ చేస్తే 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ tan ఇన్వర్స్ వై. ఓకే, ఇక్కడ చూడండి, ఇక మైనస్ ఎక్స్ క్యూబ్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అయిపోతుంది. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ tan ఇన్వర్స్ వైని మనం జెడ్ అనుకుందాం. దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ వస్తుంది. tan ఇన్వర్స్ వైకి డిఫరెన్షియేషన్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇది వచ్చేస్తుంది. ఓకే, మరి ప్రాబ్లం రాస్తున్నాను. ఫస్ట్ గివెన్ డిఈ ఈస్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ dy by dx plus 2x into tan inverse y minus x cube into 1 plus y square is equal to 0. ఓకే, ఇప్పుడు 1 plus y square ఉండకూడదు. సో అంటే డివైడ్ చేస్తాం. డివైడింగ్ విత్ 1 plus y square. డివైడింగ్ విత్ 1 plus y square on both sides. 1 plus y square తో డివైడ్ చేస్తున్నా. ఎస్ చెప్పండి. 1 by 1 plus y square డివైడ్ చేయాలి కాబట్టి 1 by 1 plus y square into dy by dx ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ మాత్రం మిగులుతుంది. అంటే 2x ఇంటూ tan ఇన్వర్స్ వై, ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్ క్యూబ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇప్పుడు tan ఇన్వర్స్ వై ఉంది కదా, దాన్ని జెడ్ అనుకుంటాము, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ వైలు అయిపోయినాయి కాబట్టి. సో దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్తో, అప్పుడు ఈ టర్మ్ వస్తుంది. ఓకే, సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏంటి? రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. ఈ కొద్ది స్టెప్స్ అరేంజ్మెంట్ చేయడమే. ఓకే, నెక్స్ట్ ఏంటి? tan ఇన్వర్స్ వైని జెడ్ అనుకుని డిఫరెన్షియేటింగ్ చేసి ఇందులో చేస్తే అది లీనియర్ ఇన్ జెడ్ లాగా మారిపోద్ది. ఓకే, మరి చూద్దాం. పుట్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. differentiating with respect to x on both sides. డైరెక్టివ్ ఫార్ములా ఇది.
డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ వై ఉంది అంటే వైని ఎక్స్ లాగా అనుకుంటున్నాం. టాన్ ఇన్వర్స్ వైకి డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ వై స్క్వేర్, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ అనమాట. మరి జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. అప్పుడు డిజెడ్ బై డిఎక్స్ టాన్ ఇన్వర్స్ వై అంటే జెడ్ అయిపోద్ది. 2x ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఓకే, కాబట్టి అదే రాస్తున్నాను. సబ్స్టిట్యూటింగ్ the above value in equation 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఎస్ చెప్పండి. 1 implies 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ బదులు డిజెడ్ బై డిఎక్స్ రాయొచ్చు. ఓకే, ప్లస్ 2x అలానే రాస్తున్నాను. టాన్ ఇన్వర్స్ వై అంటే ఏమనుకున్నాము, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎస్, దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. మీరు అబ్జర్వ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి ఇది లీనియర్ ఇన్ జెడ్ అవుతుంది. అదేవిధంగా డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ వై అని. అదేవిధంగా డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఈ స్టెప్స్ వరకు కొద్దిగా అరేంజ్మెంట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇంకా లీనియర్ ఇన్ వై ఎక్స్ ఇంతకుముందు చేసాం, అలాంటి మోడలే. ఇప్పుడు నంబర్ 2కి సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి అంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ పవర్ అప్లై చేస్తాం. సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్. లీనియర్ ఇన్ ఎక్స్ అయితే ఎక్స్ ఇంటూ ఐఎఫ్. లీనియర్ ఇన్ వై అయితే వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్. ఇది మన ఫైనల్ స్టెప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను. comparing the above equation with చెప్పండి. dz by dx plus p of x into z is equal to q of x. dz by dx plus p of x into z is equal to q of x. వేర్ p of x is equal to, ఇక్కడ z కోఎఫిషియంట్ ఏంటి, 2x. అదేవిధంగా q of x అంటే x క్యూబ్. ఓకే, ఇప్పుడు మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో అది కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. x dx ఇంటెగ్రల్ x పవర్ n dx, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. x పవర్ 1 ప్లస్ 1/1 ప్లస్ 1 అంటే x స్క్వేర్ బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది ఏంటి, ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ డిఎక్స్ సార్. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫార్ములా ఏంటంటే e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x స్క్వేర్. ఇది
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చివర్లో tan ఇన్వర్స్ y is equal to z ని రీప్లేస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ therefore general solution to the given D is సో ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్, జెడ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పక్కన డిఎక్స్ ప్లస్ ఎస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి ఎక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు సార్. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఉంది కానీ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఎక్కడా లేదు. సో మరి ఆ పవర్లో ఏదైతే ఉందో దాన్ని టీ అనుకున్నాం. రఫ్లో ట్రై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్కి 2x, రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. డిఎక్స్ లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ డిఎక్స్ డిటీ. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఉంది, ఈ పవర్ ఇదేమో రాసేద్దాం, ఈ పవర్ టీ రాస్తా, ఇంకా ఎక్స్ క్యూబ్ మిగిలింది. ఎక్స్ క్యూబ్ని నువ్వు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ రాసుకో, ఎక్స్ స్క్వేర్ బదులు మళ్ళీ టీ రాసుకో. వేరియబుల్స్ ఎప్పుడు ఎక్స్లో ఉండకూడదు, మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు టీలు ఉండాలా. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బదులు టీ, ఇంకా ఎక్స్ డిఎక్స్ ఉంది. ఎక్స్ డిఎక్స్ బదులు నువ్వేం రాసుకోవచ్చు, డిటీ బై 2 రాయొచ్చు, అయిపోయి. ఓకే, సో కాబట్టి అలా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక చిన్న స్టెప్ అరేంజ్మెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నాను. పుట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిటీ. మనకి ఓన్లీ ఎక్స్ డిఎక్స్ కావాలి. అప్పుడు 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది రైట్ సైడ్కి వెళ్తే. ఓకే, సరే, ఒక్క వేరియబుల్ కూడా ఇక్కడ మిగలకూడదు, అన్ని టీలోకి మారిపోవాలి. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ బదులు టీ, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ, ఎక్స్ డిఎక్స్ డిటీ బై 2. ఏం మిగలేదు కదా, అన్నీ టీలోకి వచ్చేసాయి. ఇంకా టీ ఆల్రెడీ రాసాము ప్లస్ సి. ఓకే, జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తాం. లాస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంకా టీ ఈ పవర్ టీ డిటీ, టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ ప్లస్ యారో మార్క్ మెథడ్ అని చెప్పాను, ఆర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. యారో మార్క్ ఎట్లా చెప్పానంటే, టీ యొక్క డిఫరెన్షియేషన్ 1కి 0, ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ టీని ఇంకొకసారి చేస్తే కూడా ఈ పవర్ టీని, ఆ రెండిట్లో 0 అయ్యేదాన్ని రైట్ సైడ్లో తీసుకోండి. లాగ్ ఉన్నప్పుడు 0 అయ్యేది లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి. ఓకే, ఎస్, లాగ్ లేదు కాబట్టి ఓకే అయిపోయింది. ఈ పవర్ టీని లెఫ్ట్ సైడ్లో,
రైట్ సైడ్లో టీని తీసుకుంటున్నాను, ఇంకా స్టాప్ చేయాలి. టీకి పవర్ 1 ఉంటే ఒక డౌన్ ఒకటి స్టాప్, ఇది డౌన్ ఇది స్టాప్. టీ స్క్వేర్ ఉందనుకో 2 డౌన్ యారో మార్క్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ 1 వేయాలి. ఎందుకు? టీ యొక్క డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ 1 ఆల్టర్నేటివ్ సింబల్స్, ఫస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్. ఇప్పుడు ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్, ఈ పవర్ టీ ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఎలా వేయాలి? z ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, చూడండి ఆరో మార్క్ స్ట్రైట్ గా సింబల్స్ తో సహా మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ 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 టీ ఈ పవర్ టీ, టీ ఇంటూ ఈ పవర్ టీ. ఆరో మార్క్ స్ట్రైట్ గా సింబల్స్ తో సహా, ఇక్కడ మైనస్ దీనికి సంబంధం సార్, మైనస్ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీనే ప్లస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. రెండిట్లో నుంచి ఈ పవర్ టీని కామన్ తీస్తే ఇక టీ -1 రిమైనింగ్ టర్మ్ ప్లస్ సి జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఎస్, మీరు చెప్పండి, మన ఆన్సర్ అనేది ఎక్స్ వై వేరియబుల్స్లో ఉండాలి. ఎందుకు? మన ప్రాబ్లం ఎక్స్లో ఉంది కాబట్టి, వైలో ఉంది కాబట్టి, ఇక్కడ జెడ్ ఉంది రీప్లేస్ చేద్దాం, టీ ఉంది రీప్లేస్ చేద్దాం. సో జెడ్ బదులు స్టార్టింగ్లో ఏమనుకున్నాం? tan ఇన్వర్స్ y. tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ టీ ప్లేస్లో మనం ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు tan ఇన్వర్స్ y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 ప్లస్ సి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.